మీలో ఎవరికైనా తలపోటుతో బాధపడుతున్నారా? సో తలపోటు వచ్చి దాంతో పాటు ఎక్కువ ముక్కు దిబ్బడుగా ఉండి ముక్కులోంచి గొంతుకులో కఫం వెళ్తుంది. కానీ ఎన్ని రకాల మందులు వాడినా మాకు తలపోటు తగ్గట్లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు. దీనికి గల కారణం సైనసైటిస్. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ సైనసైటిస్ అండి. సాధారణంగా మనకి గాలి గదులు ఉంటాయి. ఈ గాలి గదుల ద్వారా మనం మాట్లాడే మాట రెజొనెన్స్ వస్తుంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ గాలి గదుల్లోకి కఫం చేరుతుందో దాన్నే సైనసైటిస్ అంటారు. ఈ సైనసైటిస్ అనేది మనం చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. సో ఎక్యూట్ సైనసైటిస్, క్రానిక్ సైనసైటిస్. ఎక్యూట్ సైనసైటిస్ అంటే ఏంటంటే సాధారణంగా ఒక 3-4 days 5 days ఉండి తగ్గిపోతుంది. లేదు కొంతమందికి క్రానిక్ సైనసైటిస్ వాళ్ళకి తగ్గదనమాట. సో వాళ్ళకి ఎప్పుడు కూడా కోల్డ్ చేయడం, దాంతోపాటు హెడేక్ విపరీతంగా రావటం, దాంతోపాటు పోస్టీరియర్ నేజల్ డ్రిప్ అంటే ముక్కులోంచి కఫం గొంతుకులోకి వెళ్ళటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీనికి హోమియోపతిలో చాలా మంచి పరిష్కారం ఉంది. సో కొన్ని రకాల ప్రికాషన్స్ సాధారణంగా ఇప్పుడు కార్తీక మాసం చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, ఎక్కువ తలస్నానాలు చేస్తూ ఉంటారు, అదేవిధంగా మంచులో తిరుగుతూ ఉంటారు. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆల్రెడీ సైనస్ తో సఫర్ అయిన వాళ్ళకి ఇది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. దాంతోపాటు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఈ సైనస్ ప్రాబ్లం ఇంకా పెరిగి దాని యొక్క ప్రాబ్లం ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరైతే ఈ సైనసైటిస్, క్రానిక్ సైనసైటిస్ తో ఇబ్బంది పడుతున్నారో హోమియోపతి ఇస్ ద బెస్ట్ పరిష్కారం అండి. సో దీనికి వాళ్ళ యొక్క ఇమ్యూనిటీని పెంచి సైనసైటిస్ ని పూర్తిగా చెక్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క సైనసైటిస్ లక్షణాలు మీరు తెలుసుకున్నారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా గనక ఈ యొక్క ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే ఈ వీడియోని షేర్ చేయండి వారికి. థ్యాంక్ యూ వెరీ మచ్.